ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతోంది. సొంత గడ్డపై కోల్కతాను చిత్తుగా ఓడించిన గుజరాత్ 6వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ దూకుడు మీద ఉంది. మరో విజయంతో సత్తా చాటింది. కోల్కతాపై 39 పరుగుల తేడాతో గెలుపొందిన గుజరాత్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లోకి వెళ్ళింది. 8 మ్యాచ్ల్లో 6 గెలిచిన గుజరాత్ 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. సెకండ్ ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ ఇన్నింగ్స్తో మరోసారి అదరగొట్టాడు శుభ్మన్ గిల్. 90 పరుగులు చేసి సత్తా చాటాడు. సాయి సుదర్శన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ, బట్లర్ మెరుపులతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత 199 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన కోల్కతా లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టులో కెప్టెన్ అజింక్య రహానే 50 పరుగులతో రాణించాడు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో కోల్కతా ఆటగాళ్లు ఒత్తిడికి గురయ్యారు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బౌండరీలు రాబట్టడం అతి కష్టంగా మారింది. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. చివరకు 39 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది కోల్కతా. తాజా ఓటమితో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానానికి పడిపోయింది.